ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ మా వందనములు. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి క్రీస్తు సందేశంలోని కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక మధుర గీతం విన్న తరువాత మన డాక్టర్ జాన్ ప్రసాదరావు శ్రీవెళ్ళ గారు మనకి దైవ సందేశాలు అందిస్తారు. ఎవరు నన్ను చేరదీయని సమయానా, ఎవరు నన్ను చేరదీయని సమయానా, నీ కృపయే నన్నాదరించెను లోకాన, నీ కృపయే నన్నాదరించెను లోకాన. కృపతో ప్రభు యేసు నీదు కృపతో పాప క్షమాపణ పాప విమోచన. గాయాలు కడిగి వస్త్రము తొడిగితివి, అపారమైన ప్రేమను పంచితివి. గాయాలు కడిగి వస్త్రము తొడిగితివి, అపారమైన ప్రేమను పంచితివి. కొత్త నిబంధన రక్తముతో నాకిలా ప్రభు, కొత్త నిబంధన రక్తముతో నాకిలా ప్రభు, నీ కృపతో కొత్త జన్మ వరముగా నిశ్చితివి, నీ కృపతో కొత్త జన్మ వరముగా నిశ్చితివి. కృపతో ప్రభు యేసు నీదు కృపతో పాప క్షమాపణ పాప విమోచన.
నా నోట నుంచి నీ శాంతి సంతోష సమాధానలసగి రూపాంతరమునే పొందగ నా దేవా రూపాంతరమునే పొందగ నా దేవా సమృద్ధిగా నీ కృపా కుమ్మరించితివి సమృద్ధిగా నీ కృపా కుమ్మరించితివి కృపతో ప్రభు యేసు నీదు కృపతో పాప క్షమాపణ పాప విమోచన పాపభారముతోనే కృంగియుంటిని శాప ఫలితముగానే నలిగియుంటిని పాపభారముతోనే కృంగియుంటిని శాప ఫలితముగానే నలిగియుంటిని ఎవరు నన్ను చేరదీయని సమయాన ఎవరు నన్ను చేరదీయని సమయాన నీ కృపయే నన్నాదరించెను లోకాన నీ కృపయే నన్నాదరించెను లోకాన కృపతో ప్రభు యేసు నీదు కృపతో పాప క్షమాపణ పాప విమోచన కృపావరముగా నా గిల దొరికెను నీ సన్నిధి నా సొంతమాయెను కృపావరముగా నా గిల దొరికెను నీ సన్నిధి నా సొంతమాయెను కృపతో ప్రభు యేసు నీదు కృపతో పాప క్షమాపణ పాప విమోచన పాప క్షమాపణ పాప విమోచన మా చిన్నప్పుడు పలకల మీద రాసుకునేవారం అక్షరాలు అవి మార్కాపురంలో దొరుకుతాయి. ఒకవేళ అవి పడిపోతే వెంటనే పగిలిపోతాయి. పగిలిన పలకలు ఎందుకును పనికిరావు. ఈ దినము పగిలిన పలకల గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదమునకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు నామపేట ఏడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యెహోవా దేవుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే స్థిరమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు, దేవుని దృష్టికి యోగ్యుడు కనుక మోషేను దేవుడు పిలిచినాడు. మోషే ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డల కొరకు శ్రమ పొందటం మేలని దేవుని చిత్తానుసారంగా నడుచుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ నిర్గమకాండం 12 నుంచి 27వ వచనంలో చదవనవసరం లేదు. నీవు నా యొద్దకు కొండ ఎక్కి రమ్మని సెలవిచ్చినాడు. కొండ ఎక్కి రమ్మన్నాడు. బాగా గమనించండి, విశ్వాస జీవితంలో మారు మనసు పొందిన తర్వాత ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటే విశ్వాస జీవితంలో ఎదగరు సోమ. అనుదినము ఎక్కిపోయే అనుభవం కావాలా. అందుకనే దావీదు ప్రార్థన చేసినాడు, ఎక్కలేనంత కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని. ఎక్కలేనంత కొండ ఈ రోజులలో ఎక్కలేని కొండ విశ్వాసులకు ఏ కొండ అంటే ప్రభు ఎక్కిన ఆ కలువరి కొండే. అలాంటి కొండలు దావీదు మహారాజు ఎక్కి గొప్ప అనుభవం సంపాదించుకొని శ్రమ పొందుట నాకు మేలాయనని మాట్లాడినాడు. అలాగనే దేవుడు ఎప్పుడైతే కొండ ఎక్కి రమ్మన్నాడో మోషే ఎక్కి దేవుని సముఖములో నిలిచినాడు.
దేవుని బిడ్డలారా బాగా గమనించండి. విశ్వాస జీవితంలో కొండ ఎక్కే అనుభవం కావాలా? ఈ రోజులలో చాలామంది ఉండకుండా పుట్టినది మొదలుకొని కుంటివారుగా ఉండి లేలేని స్థితిలో ఉన్నారు. దేవుడు చెప్పిన మాట ప్రకారము కొండ ఎక్కినాడు. కొండ ఎక్కినాక దేవుని ప్రత్యక్షత అక్కడ కనపడి దేవునితో స్వయముగా మాట్లాడుతూ 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సముఖములో నివసించినాడు. దేవుని సముఖములో నివసించిన తర్వాత దేవుడు తన చేతులారా పలకలను మీద ఆజ్ఞలను రాసి ఇచ్చినాడు. అవి దేవుడు చేసిన పలకలు అనే వాక్యములు చేవ్రాత రాసి దేవుని మోషే చేతికి ఇచ్చినాడు. ఆ పలకలను రాసి ఇచ్చిన తర్వాత కొండ దిగువ భాగాన దేవుని నమ్మిన బిడ్డలు ఇశ్రాయేలులంతా కూడా దేవుని దృష్టికి పాపము చేసినారు. మోషే ఏమాయనో అని చెప్పేసి మాకు ఒక బొమ్మను చేసి ఆయన స్తుతించడానికి అవసరమంటే దూడను చేసినారు. ఓయి ఇశ్రాయేలు నిన్ను నడిపించిన వాడు ఈతడే అని స్తుతించుచుండగా మోషేను దిగిపోమన్నాడు. నా ప్రజలు చెడిపోయినారు, నువ్వు దిగి వెళ్ళుమని. మోషే దిగి వచ్చినాడు. దిగి వచ్చి వారు చేసిన పనిని చూసి కోపముతో ఆ పలకలను కింద వేసినాడు. అవి పగిలిపోయినాయి. ఇక పగిలిన పలకలు ఎంత మాత్రమును పనికిరావు సుమా, అవి దేవుడు చేసిన పలకలు. అలాగనే బైబిల్లో కూడా చాలామంది పగిలిన జీవితాలను కలిగి ఉన్నారు. విశ్వాస జీవితంలో పగిలిపోయిన వారు ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవునికి లోబడి కొంతకాలమైన తర్వాత వారి విశ్వాస జీవితం పగిలిపోయినాయి. అలాంటి వారిని గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమందు నొచ్చుకొనెను. బాగా గమనించండి. ఆదామును దేవుడు సర్వమును సృష్టించినాడు మాట చేత, కానీ ఆదామును దేవుడు తన చేతులారా తన స్వరూపము చొప్పున చేసుకొని తన జీవవాయువు ఊదగా జీవించు ఆత్మగా ఆయన సర్వమును సృష్టించినాడు. సర్వమును అతని పాదాల కింద ఉంచినాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసి మహిమ కిరీటమును కూడా ధరింపజేసే గొప్ప అనుభవాన్ని ఇచ్చినాడు. అలాంటి ఆదామును ఏదేని తోటలో, భూలోక పరదైసని ఏదేని తోటలో పెట్టినాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఇచ్చి అన్ని విధాలుగా ఆశీర్వదించి చల్లపూట దేవుని సహవాసముతో జీవిస్తున్న ఆదాము ఒక మాట దేవుడి సెలవిచ్చినాడు. అన్ని సమస్తములు తినవచ్చును, కానీ తోటలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే మధ్యన ఉన్న చెట్టు ఫలములు తినవద్దు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అది పాపం, ఎక్కడైతే ఆజ్ఞాతిక్రమం అది అక్కడ పాపం. తినవద్దన్న పండును తిన్నాడు, దేవుని దృష్టికి తప్పిదము చేసినాడు. ఆదాముకి ఇచ్చిన భార్య అనగా అవ్వ ప్రేరేపణ చేత పండును తిని మహిమ యొక్క తన దేవుని యొక్క మహిమను కోల్పోయినాడు. తన బ్రతుకులో ముండ్ల పొదలు, గచ్చ పొదలు, శాపము, మరణము, దుఃఖము, ఆయాసము సమస్తమును సంపాదించుకొచ్చినాడు. ఈనాడు మరణము ఏలుతుందంటే ప్రజలను ఆదామవ్వలు చేసిన పాపమే. వారి జీవితము పగిలిపోయింది, విశ్వాస జీవితం పగిలిపోయింది. దేవుడు చేసిన ఆ మానవులు వారి విశ్వాస జీవితము, వారి పరిశుద్ధత, దేవుని మహిమ సమస్తమును పోగొట్టుకొని వారి విశ్వాస జీవితం పగిలిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞానుసారముగా జీవించకపోతే విశ్వాస జీవితం సర్వమును నాశనం అయిపోతుంది. ఆదామవ్వలు చేసిన పాపం వలన సర్వ సృష్టికి మరణం వచ్చింది. దేవుడు చేసిన ఆ పలకలు, ఆ 2 పలకలు పగిలిపోయినాయి. ఇంకా ఎవరు పగిలిపోయినారో మనం చూసుకుందాం. చూడండి, దేవుని దృష్టిలో మనం పగిలిపోయిన వారిని చూసుకుందాం. సొలొమోను మహారాజు దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని చిత్తానుసారముగా దైవ జ్ఞానము కలిగి జీవించిన సొలొమోను మహారాజుకు ప్రవక్త అయిన నాతాను యెదీద్యా అని పేరు పెట్టినాడు. యెదీద్యా అనగా యెహోవాకు ప్రియుడని అర్థం. ఈ సొలొమోను జీవితం ఎలా భ్రష్టమైపోయిందో, ఎలా పగిలిందో చూసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29-31 వచనం చూసుకుందాం. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. చూడండి, 8వ వచనంలో చూడండి ఒక మాట ఉంది. 31వ వచనంలో గమనించండి. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు.
దైవ జ్ఞానమును కలిగి ఆ జ్ఞానమును అన్ని విధాలుగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ జ్ఞానము చేత సామెతలను కీర్తనలు రాసినవాడు. అలాంటి వాడు దేవుని చిత్తానుసారముగా జీవించలేకపోయినాడు. ఎందుకంటే అతనిలో ఒక బలహీనత ఉంది, కామము అని. ఉన్న భార్యలు 700 మంది భార్యలు, 300 ఉపపత్నులు కాకుండా అన్ని జనులతో సాంగత్యం చేసుకున్నాడు. దేవుని ఆజ్ఞ ఉంది, అన్ని జనులతో సహవాసము చేయకూడదు, వారు దేవునికి వ్యతిరేకంగా తిప్పుతారు, వారి విగ్రహారాధనలకు నడిపిస్తారని దేవుడు సెలవిచ్చినా కానీ అన్య స్త్రీలను ఉంచుకొనెను అని వాక్యములు. దైవ జ్ఞానము కలిగిన వాడు అలాంటి పాపము చేసినందువలన దేవుని హృదయము, దేవుడిచ్చిన వివేకము గల హృదయాన్ని పోగొట్టుకున్నాడు. విశ్వాస హృదయం పగిలిపోయింది. దేవుని చిత్తానుసారముగా జీవించిన వాడు, దేవుని మందిరాన్ని నిర్మించిన వాడు తన చేతులతోని అస్తారోసు అను సీదోనీయుల దేవతను, మిల్కోమ్ అని అమ్మోనీయుల ధ్యేయమైన దేవతను చేసి ఆఖరు కెమోస్ అని దేవతను, తర్వాత మొలెకని దేవతను ఆ కొండ మీద బలిపీఠాలు కట్టించినాడు. అంత భయంకరమైన స్థితి చూడండి. దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఈవిని పోగొట్టుకున్నాడు. వివేకము గల హృదయాన్ని పోగొట్టుకొని అన్య స్త్రీలను ఉంచుకొనుచు వచ్చి వారి యొక్క ప్రేరేపణ చేత విగ్రహారాధనలతో దిగి ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించినాడో ఆ చేతులనే బలిపీఠమును కట్టించి తన వివేకం గల హృదయం పగిలిపోయింది. జీవితంలో పగిలిపోయిన పలకగా మిగిలిపోయినాడు. సర్వమును పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితము పగిలిపోయి భ్రష్టత్వం అయితే ఎందుకును దేవునికి మహిమకు పనికిరారు సుమ. అలాగే టైం లేదు కనుక సంసోను గురించి ధ్యానం చేసుకుందాం. సంసోను అనగా నాశకుడు అని అర్థము, ఎండగల అని అర్థం. పుట్టినది మొదలుకొని యెహోవా ఆత్మను బలముగా దిగినవాడు, మహాబలవంతుడు సుమ. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, తల్లి గర్భము నుండే దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఒక న్యాయాధిపతిగా జీవిస్తున్నవాడు, మహాబలవంతుడై కేవలము ఎండిపోయిన పచ్చి దవడ ఎముకతో, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపినవాడు. సింహం రాగా ఎదురుగా రాగా మేకపిల్లను చీల్చినట్టు చీల్చిన మహాబలవంతుడు. అలాంటి వాడు దేవుని చిత్తానుసారముగా జీవించలేక తను కూడా కామములో పడిపోయి ఒక వేశ్యను చూచెనని వాక్యములు అనగా డెలీలా యొద్ద చేరినాడు. డెలీలా యొద్ద చేరి తన విశ్వాస జీవితమును దేవుని సముఖములో జీవించవలసిన వాడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగిన వాడు వేశ్య తొడ మీద పండుకొనగా వేశ్య లాలన చేసి దేవుని ఆత్మను పోగొట్టేటట్లుగా తలను క్షౌరము చేసేసింది. అయ్యని వివరించడానికి టైం లేదు. వేషట జోడాయ తల బోడాయ కన్నులు లేని కబోదే ఆఖరకు దేవుని చిత్తానుసారముగా జీవించలేక భయంకరమైన స్థితిలో అంధుడై దేవాలయము చుట్టూ విసురాయి విసిరేవాడైనాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి ఆఖరికి తన విశ్వాస జీవితము పగిలిపోయింది సోమ. విశ్వాస జీవితము పగిలిపోయిన ఈ యొక్క విశ్వాసులు ఎందుకును పనికిరారు సోమ. అలాగని వారి విశ్వాస జీవితం అని హృదయం అనే పలకలు పగిలిపోయినాయి. మోషే సాదృశ్యము యేసుక్రీస్తుకు సాదృశ్యము కనుక ఈ లోకానికి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చినాడు. మోషే ఏ విధంగా పలకలు చేసినాడో అలాగనే యేసు ప్రభు హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాయగలిగిన. చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో చూడండి, ఒక మాట చూసుకుందాం. ఈ మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయి వారి వలె చెడి ఉన్నారు. ఆ విధంగా ఇంకొక మాట చూసుకుందాం. చూడు, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక దేవుని హృదయం వలన పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపడుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములు. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం బ్రద్దలైపోయినది. అలాంటి వారిని బాగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని బిడ్డల యొక్క సువార్త ప్రకటన ద్వారా దేవుని వాక్యం రాయబడి వారి జీవితాలు, పగిలిపోయిన జీవితాలను బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు. అలాగనే పగిలిపోయిన జీవితాలు బాగుపోయిన వారు ఎవరంటే ఘోర పాపాత్మురాలు. దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు పాద సన్నిధికి వచ్చినాడు. ఘోర పాపాత్మురాలు తను చేసిన పాపములు ఎన్నో భయంకరమైన పాపములు,
ఏనాడు అయినా ఏ మనుషుని కొరకై తల వంచలేదు సుమా. ఎందరెందరూ మహా గొప్పవారు ఆమె పాదాల చెంత తల వంచినారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు ఘోర పాపాత్మురాలు వచ్చి తలను వంచింది. కన్నీటితో యేసు పాదాల యొద్ద కూర్చొని కన్నీటితో పాదాలను కడిగి తల వంచి తల వెంట్రుకలతో తుడిచింది సుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలకు భయంకరమైన ఘోర పాపాత్మురాలైన తన జీవితాన్ని, తన పాపాన్ని గుర్తు చేసుకుని తన పగిలిపోయిన జీవితాన్ని ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకొని ఏడ్చినందువలన ఆమెకి ఏమి దొరికిందంటే, నీ పాపములు క్షమించబడినవి, సమాధానము గల దానివై లేము అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగిలిపోయిన జీవితాలను బాగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. భయంకరమైన నశించిన దానిని వెదకి రక్షించుటకైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితములో ఆత్మీయంగా ముదిగి ఎదుగుతున్న మనము ఈ లోకములో లోకాశలకు పడి మన జీవితము కానీ చెడిపోతుంది. పగిలిపోయిన పలకేశ్వమా. దేవుడు చేసిన పలకలు ఏ విధముగా ఆదామవ్వలు పగిలిపోయి విశ్వాస భ్రష్టులైపోయినారో, సంసోను విశ్వాస భ్రష్టుడు ఎలాగ అయిపోయినాడో, మోషే రాసిన పలకలు ఎలా పగిలిపోయినాయో ఆ విధంగా విశ్వాస భ్రష్టులైపోయి పగిలిపోయిన జీవితాలుగా ఉన్నాయి. అలాంటి వారిని రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. అలాంటి ప్రభువు తన స్వార్థ ద్వారా హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం రాయబడి దేవుని చిత్తానుసారంగా జీవించేటట్లుగా తన బిడ్డలుగా తన సొత్తుగా తను చేసుకోవటానికి ఈ అందరి నిమిత్తము ఆ కడుగోర శిలువలో ప్రభు వేలాడినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగ చేసింది. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత పాప క్షమాపణ, పాప విమోచన కలుగజేసి తన బిడ్డలుగా తన సొత్తులుగా చేసుకొని రాజులుగా యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును నమ్మని వారులారా, ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. పగిలిపోయిన నీ జీవితాన్ని, పగిలిపోయిన నీ విశ్వాసాన్ని, భ్రష్టమతమైన నీ విశ్వాసాన్ని బాగుపరచటానికి ఈ లోకానికి వచ్చినాడు. సుమా, విశ్వాస జీవితములు ఎదుగుటకు ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సిలువలో దారపోసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ప్రభు పాద సన్నిధికి నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన పాద సన్నిధికి నీవు వచ్చి కన్నీటితో ప్రభువా పాపినైన నన్ను రక్షించని నువ్వు ఒక్కసారిగా ప్రార్థన చేసి ఆయన నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే క్రీస్తు తన బిడ్డగా సొంతగా నిన్ను సొంత స్వాస్థ్యముగా చేసుకుంటాడు. ఆయన దయచేసే రక్షణ గొప్ప అక్షయమైన రక్షణ నీకు ఇచ్చి ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఇంకా మారు మనసు పొందని వారలారా, ఆయన పాద సన్నిధికి వచ్చి దేవా నేను పాపినైన నన్ను రక్షించు, నా జీవితమే పగిలిపోయిన పలక ప్రభువా, నీ వేలితో నా పలక హృదయం అనే పలక మీద నీ వాక్యమును వ్రాసి ప్రభువా నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద విశ్వాసం, ఆయన యొద్ద విమోచన దొరుకును, ఆయన యొద్ద పాప క్షమాపణ దొరుకును. వాక్యములో ఎంత పాపివైనా సరే, ఘోర పాపాత్ముడైన ఆ స్త్రీని రక్షించిన ప్రభువు నిన్ను రక్షించడా? సంసోను కన్నీటితో ఏడ్చినాడు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించుము, నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఈ ఒక్కసారి నీ ఆత్మతో నన్ను అభిషేకించమని ప్రార్థన చేయగా ఆత్మతో నింపబడలేదా? విశ్వాస జీవితంలో పడిపోయిన వారులారా, దేవుని గుర్తెరిగి విశ్వాస జీవితంలో పగిలిపోయిన పలకగా మారిన వారులారా, ఆయన పాదసన్నిధి ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, మా పూర్వస్థితి మాకు మరలా దయచేయమని కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తిరిగి నిన్ను బలపరుస్తాడు, చక్కపరుస్తాడు. దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతావు. ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా జీవిస్తావు. సుమా, నీ బ్రతుకు పగిలిన పలక కాకుండా ఆయన వ్రేలితో రాయబడి నీ హృదయంలో దేవుని వాక్యాన్ని రాయబడినప్పుడు ఆయన బిడ్డగా జీవిస్తావు. సర్వలోకమునకు, సర్వ సృష్టికి నీవు ఆయన స్వార్థను ప్రకటిస్తూ క్రీస్తు పత్రికగా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడుగాను పరిశుద్ధత కలిగి జీవించగలుగుతావు. ఆ ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా నువ్వు ఎత్తబడి ఆయనతో కూడా యుగ యుగములు జీవించగలుగుతావు. ఆ నిత్యానందములో నిత్య సంతోషముతో ఉంటావు. ఒకవేళ నీవు ప్రభువును నమ్మకపోతే, విశ్వసించకపోతే నీ బ్రతుకు ఎలాంటిదంటే ఆ నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో అయ్యో అని ఏడ్చిన ఆనాడు నువ్వు ఏడిస్తే నీకు ఎంత మాత్రం రక్షణ దొరకదు. సమా, ఈ తరుణం ఉన్నప్పుడే
ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారులారా నా యొద్దకు రెండని పిలుస్తున్నాడు. నీవు విశ్వసించి ఆయన పాద సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎంత మాత్రము నిన్ను త్రోయడు సుమా. ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఆయన జన్మకు చేసుకుంటాడు. పగిలిపోయిన విశ్వాస జీవితం కలిగిన విశ్వాసులారా, ఇప్పటికైనా తెలుసుకో ప్రభా, వాక్యానుసారముగా నేను జీవించలేకపోయినాను ప్రభా, పాపములో పడిపోయి నేను ప్రభా నిన్ను మరిచిపోయినాను ప్రభా, లోకాశలకు లోనైపోయిన జీవితం పగిలిపోయిన పలకగా మారింది దేవా, నన్ను క్షమించి దేవా అని నీవు ప్రార్థన చేసినట్లయితే తిరిగి నీ పూర్వస్థితి నీకు మరలా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపగల దేవా, మా పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. పగిలిన పలకల గురించి మాకు తెలియజేసినావు, నీకు స్తోత్రములు నాయన. మోషే జీవితములో ప్రభువా ఆయన పిలిచినావు, ఇశ్రాయేలును నడిపించినావు ప్రభువా, నీకు స్తోత్రములు. కానీ వారు దూడన చేసుకొని ప్రభువా వారి విశ్వాస జీవితము చెడిపోయింది, వారి బ్రతుకు పగిలిన పలకలు అయిపోయినాయి. అలాగనే ప్రభువా తండ్రి, సొలొమోను మహారాజు పలికిన పలకగా, పగిలిన పలకగా సంసోను, పగిలిన పలకగా సౌలు కూడా తన యొక్క ఆత్మను పోగొట్టుకొని దురాత్మను పొంది ప్రభువా ఎందుకుని పనికిరాని పగిలిన పలకగా మారిపోయినాడు ప్రభువా. మా బ్రతుకులో మరి పగిలిన పలకగా ఉండక ప్రభువా, మా మెత్తని హృదయం మీద నీ వాక్యముతో వ్రాయబడి ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృప మాకు అనుగ్రహించమని, చేరిన బిడ్డలందరికీ రక్షణ ప్రసాదించమని, ఎందరైతే వాక్యమును వింటున్నారో మారు మనసు పొందే కృప అనుగ్రహించండి ప్రభువా. అక్కడి ఘోర శిలువలో పాపి కొరకు ప్రభా విమోచన క్రయధనముగా నీ రక్తమును దారబోసినావని గుర్తెరిగేటట్టుగా ప్రభా ప్రతి వారి హృదయాన్ని ప్రభువా కదిలించండి ప్రభువా. వారి పాపములు ఒప్పుకొని వారు విడిచిపెట్టేటట్టుగా ప్రభువా వారి పరిశుద్ధాత్మను కుమ్మరించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ఎపిసోడ్కి సహాయం చేసిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, చేసిన బిడ్డలందరిపై, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలందరిపై ప్రభువా నీ కృప కుమ్మరించమని యేసు ప్రభు నామ పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ వాక్యముని విని మారు మనసు పొంది బిడ్డలకును, పగిలిన జీవితాలను స్థిరపరుచుకున్న ప్రతి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారనాథ కల్వరి తెలుగు చర్చి వారు నిర్వహించు క్రిస్మస్ గీతారాధన 2013, తేదీ 2013 డిసెంబర్ 17, మంగళవారం సాయంత్రం 6 గంటలకు. స్థలము మారనాథ కల్వరి తెలుగు చర్చ్, నెంబర్ 4/309, ఒకియంపేట బస్టాండ్ దగ్గర, OMR రోడ్, చెన్నై 6,97,000. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ చార్లెస్ ఫినీ జోసెఫ్ గారు, ప్రెసిడెంట్ మారనాథ మినిస్ట్రీస్. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ జి. ఐజక్ ప్రవీణ్ కుమార్ గారు మరియు సంఘస్థులు. వివరములకు 9884121970 మరియు 9600126641 మరియు 9677120208 అందరినీ ప్రేమతో ఆహ్వానించుతున్నాము. ఇంతవరకు మీరు వినిన వాక్యం ద్వారా ఆశీర్వదించబడినారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమము నిరంతరం కొనసాగునట్లు ప్రార్థించగలరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క కానుకలు పంపి ప్రోత్సహించగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, కంభం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9247505595 మరియు 9666318345 మరియు 9491225481. మా ల్యాండ్లైన్ నెంబర్ 08406 232361.